హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి, అపవిత్రమైంది అనేటువంటి వివాదము రాజకీయపరమైనటువంటి అంశంగా వివాదంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి అంశం, ఇది రాజకీయంగా ఎవరు లబ్ధి పొందాలి అనేటువంటి దిశగా నడుస్తుంది తప్ప జరిగినటువంటి తప్పుకి శిక్ష ఎవరికి, అసలు తప్పు జరిగిందా లేదా నిర్ధారణ చేసేటువంటి పరిస్థితుల్లో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదనేటువంటి అనుమానం భక్తుల్లో కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ అంశం మీద మాట్లాడటము, ఆ తర్వాత ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టుని బయటపెట్టడము, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ వేస్తాము జరిగినటువంటి అపచారానికి సంబంధించినటువంటి విషయంలో తేల్చడం కోసం అనేటువంటి అంశాన్ని ప్రకటించారు. సిట్కి ఒక ఐజీ స్థాయి అధికారి ఉంటారు, నేతృత్వం వహిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల నేతృత్వంలో ఈ విధమైనటువంటి సిట్ విచారణ జరగబోతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ వాళ్ళు తప్పుపడతారు. ఎందుకు అని అంటే వాళ్ళు సిబిఐ విచారణ కావాలని అడుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే హైకోర్టు జోక్యం చేసుకొని విచారణ జరిపించాలి అనేటువంటి విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసుల నేతృత్వంలో ఇది విచారణ జరపడం ద్వారాగా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేటువంటి విధంగా కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేయొచ్చు. సరే, వైసీపీ వాళ్ళు ఏమంటారనే విషయాన్ని పక్కన పెడితే వైసీపీ వాళ్ళు సిబిఐ విచారణ జరుగుతున్నారా అంటే వాళ్ళు అడిగింది వేయాలనేటువంటి విషయాన్ని పక్కన పెడతారు. కానీ తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నిరసనలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా, కొన్ని దేశాల్లో కూడా స్వామివారి భక్తులు ఈ విధంగా నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. అంతా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది వాస్తవంగా ఏం జరిగింది, దీంట్లో ఇలాంటి అపచారం జరిగిందా లేదా, దోషులు ఎవరు అని తేల్చడానికి నేను కూడా గతంలో మాట్లాడినట్టుగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో అతి సనాతన ధర్మాలను పాటించేటువంటి ఎవరైనా స్వామీజీలతో కూడా మొత్తం కలిపి ఒక కమిటీ వేసి దీని మీద ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అనేది నిగ్గు తేల్చడం అనేటువంటిది బాధ్యత ప్రభుత్వాలది కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కదా. అయితే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు రిపోర్ట్ అడిగారు అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. అసలు ప్రధానమంత్రి ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు స్పందించి ఈ జరిగినటువంటి దాని మీద మేము విషయాలను నిగ్గు తేలుస్తాము అనేటువంటి విషయాన్ని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడవచ్చు కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి దీని మీద సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐ విచారణ కానీ చేస్తామని వాళ్ళు ప్రకటించవచ్చు కదా. ఇది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే కదా, హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కూడా కదా. మరి ఎందుకు కేవలము రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడటానికే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వంలో అధికారంలో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు? చర్యలకు ఎందుకు ఉపక్రమించట్లే? చర్యలు అంటే ఇప్పుడు సిట్ వేశారు కదా అని అంటారు. ఆల్రెడీ 100 రోజులైంది, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఇప్పుడు సిట్ వేసి దీనికన్నా ఒక ఉన్నత స్థాయి సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపితే నిష్పక్షపాతంగా విచారణ జరిగేదానికి అవకాశం ఉంటుందని భక్తులు నమ్మేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఒకటి. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా, ప్రధానమంత్రి కూడా రెస్పాండ్ అవ్వాలి, స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. రెండో అంశం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. అసలు టీటీడీ సంబంధించినటువంటి విషయంలో నెయ్యిలో ఏ విధమైన కల్తీయే జరగలేదు, కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా తిరుపతి లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని భంగపరిచేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు, మీరు ఆయన మందలించండి అనేటువంటి విషయం మీద ఆయన ఏదో లేఖ రాశారు. ఆయన మందలించడానికి ఏమన్నా చంద్రబాబు నాయుడికి ఏమైనా బాస్ కాదు నరేంద్ర మోడీ.
ఎందుకోసమనంటే ఎన్డీఏలో ఉంటే ఉండొచ్చేమో, ఎన్డీఏ భాగస్వామి పక్షం అంతే. వాస్తవంగా చెప్పాలి అంటే మన ఫెడరల్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో నేషనల్ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. ప్రధానమంత్రి అయినంత మాత్రాన, వాళ్ళ భాగస్వామి పక్షం అయినంత మాత్రాన మందలించటాలు ఉండవు, ఏమీ ఉండేటువంటి దానికి అవకాశం లేదు. జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే ఉంది అనేటువంటిది చర్చ. మరి ఇప్పుడు ఈ లడ్డూకు సంబంధించినటువంటి ఈ అపచారం జరిగినటువంటి వివాదము కేవలము ఇది రాజకీయ వివాదంగానే ఉండిపోతుందా, దీనికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది నిగ్గు తేలుతాయి అనేది చూడాలి.